హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎకానమీ ద్రవ్యం బ్యాంకింగ్ గురించి తెలుసుకుందాం. అందుకు సంబంధించిన మొదటి ప్రశ్న, ఆర్బీఐ ద్రవ్య విధానం యొక్క ప్రాథమిక ఉద్దేశం నిర్వచించండి. ఆప్షన్ ఏ సంపద, ఆప్షన్ బి మార్పిడి రేటు, ఆప్షన్ సి వృద్ధి, ఆప్షన్ డి ధరల స్థిరత్వం. దీని యొక్క ప్రాథమిక ఉద్దేశం ఆన్సర్ డి ధరల స్థిరత్వం. ఆర్బీఐ యొక్క ద్రవ్య విధానంలో ప్రాథమిక ఉద్దేశం ఏది? ధరలని స్థిరత్వం చేయడం. వృద్ధి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ధరల స్థిరత్వాన్ని కొనసాగించడం ద్రవ్య విధానం యొక్క ప్రాథమిక లక్ష్యం. ధరల స్థిరత్వం అనేది స్థిరమైన వృద్ధికి అవసరమైన ముందస్తు షరతు. రెండవ ప్రశ్న, క్రింది వాటిలో క్రెడిట్ మనీ అనేది ఏది? ఆప్షన్ ఏ చెక్ మరియు డ్రాఫ్ట్స్, ఆప్షన్ బి ప్రామిసరీ నోట్స్, ఆప్షన్ సి మార్పిడి నోట్స్, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ డి పైవన్నీ సరైనవే. మరొక ప్రశ్న, వస్తు మార్పిడి వ్యవస్థలోని లోపం ఏమిటి? ఆప్షన్ ఏ కోరికల యొక్క డబుల్ యాదృచ్ఛికం లేకపోవడం, అనగా రెట్టింపు లేకపోవడం. ఆప్షన్ బి విలువను కొలవడంలో ఇబ్బందిగా ఉండడం. ఆప్షన్ సి విలువ నిల్వ చేయడంలో ఇబ్బందులు తలెత్తడం. ఆన్సర్ డి పైవన్నీ సరైనవే. నాలుగో ప్రశ్న, క్రింది వాటిలో నియర్ మనీ అనేది ఏది? ఆప్షన్ ఏ బాండ్లు, ఆప్షన్ బి బీమా పాలసీ, ఆప్షన్ సి సెక్యూరిటీలు, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ పైవన్నీ సరైనవే. మరొక ప్రశ్న, క్రింది వాటిలో డబ్బు యొక్క లక్షణం ఏది? ఆప్షన్ ఏ సాధారణ ఆమోద యోగ్యత, ఆప్షన్ బి సజాతీయ యూనిట్, ఆప్షన్ సి ద్రవస్థితి, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ డి పైవన్నీ సరైనవే. మరొక ప్రశ్న, ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుంది? ఆప్షన్ ఏ నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించడం, ఆప్షన్ బి నగదు నిల్వల నిష్పత్తిని పెంచడం, ఆప్షన్ సి బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించడం, ఆప్షన్ డి బ్యాంక్ రేటును పెంచడం. ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి సెంట్రల్ బ్యాంక్ అనేది ఏం చేస్తుంది, అనగా ఆర్బీఐ పని ఏమి ఆ టైంలో? ఆన్సర్ ఏ నగదు నిల్వల నిష్పత్తిని తగ్గిస్తే రుణాల రూపంలో పెట్టుబడులు ఎక్కువ వస్తాయి. మరొక ప్రశ్న, క్రింది వాటిలో వాణిజ్య బ్యాంకు యొక్క విధి ఏమిటి? ఆప్షన్ ఏ డిపాజిట్లను స్వీకరించడం, ఆప్షన్ బి క్రెడిట్ సృష్టించడం, ఆప్షన్ సి ఏజెన్సీ ఫంక్షన్, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ డి పైవన్నీ సరైనవే. ఒక వాణిజ్య బ్యాంక్ అనేది డిపాజిట్లను స్వీకరిస్తుంది, రుణాలను సృష్టిస్తుంది, అది ఒక ఏజెన్సీ యొక్క ఫంక్షన్ మాదిరిగా వ్యవహరిస్తుంది, అనగా బ్యాంకు తరపున ఏజెన్సీగా ఉంటుంది. మరొక ప్రశ్న, సెంట్రల్ బ్యాంక్ దీని ద్వారా క్రెడిట్ లభ్యతను పెంచవచ్చు. సెంట్రల్ బ్యాంక్ అనగా మనకు ఆర్బీఐ. ఆన్సర్ ఏ ఆప్షన్ ఏ రెపో రేటును పెంచడం, ఆప్షన్ బి రివర్స్ రెపో రేటు పెంపు, ఆప్షన్ సి ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం, ఆప్షన్ డి ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్మడం. క్రెడిట్ అనగా రుణాలు, డబ్బు యొక్క లభ్యతను ఎలా పెంచవచ్చు అనేది క్వశ్చన్. ఆన్సర్ డి ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్మడం. ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐ అమ్మడం వల్ల డబ్బును సృష్టిస్తుంది, అనగా క్రెడిట్ మనీ అనేది పెరుగుతుంది. మరొక క్వశ్చన్, డిపాజిట్ చేసిన దానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బును విత్డ్రా చేసుకోవడానికి అనుమతిని ఇవ్వడాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ అడ్వాన్స్, ఆప్షన్ బి ఓవర్ డ్రాఫ్ట్, ఆప్షన్ సి రుణం, ఆప్షన్ డి వీటిలో ఏవి కావు. ఆన్సర్ ఓవర్ డ్రాఫ్ట్.
మరొక ప్రశ్న, భారతదేశంలో ద్రవ్య సరఫరాకు ప్రత్యామ్నాయ చర్యలు ఏమిటి? ఆప్షన్ ఏ M1 ద్రవ్యం, ఆప్షన్ బి M2 ద్రవ్యం, ఆప్షన్ సి M3 ద్రవ్యం, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ పైవన్నీ సరైనవే. మరొక ప్రశ్న, భారతదేశంలో లేని మరియు ₹1 ఎవరు చలామణి చేస్తారు? అనగా ₹1 ఎవరు చలామణి చేస్తారు? ఆప్షన్ ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి RBI, ఆప్షన్ సి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి రాష్ట్ర ప్రభుత్వం. ఆన్సర్ ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ. మరొక ప్రశ్న, భారతదేశంలో ₹1 ఎవరు చలామణి చేస్తారు? ఆప్షన్ ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి RBI, ఆప్షన్ సి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి రాష్ట్ర ప్రభుత్వం. ఆన్సర్ ఆర్థిక మంత్రిత్వ శాఖ. అదే క్వశ్చన్ రిపీట్ అయింది, సారీ. మరొక ప్రశ్న, క్రింది వాటిలో డబ్బు సరఫరా యొక్క నేరో మెజర్ ఏది కలిగి ఉంటుంది? అనగా కొలత ఏది కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ M2 ద్రవ్యం, ఆప్షన్ బి M3 ద్రవ్యం, ఆప్షన్ సి M1, ఆప్షన్ డి M4. ఆన్సర్ నేరో మెజూర్ అనేది M1లో కలిగి ఉంటుంది. మరొక ప్రశ్న, భారతదేశంలో కనీస నిల్వ వ్యవస్థను ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1948, ఆప్షన్ సి 1951, ఆప్షన్ డి 1957. ఆన్సర్ డి 1957లో ప్రారంభించారు. మరొక ప్రశ్న, డబ్బు సరఫరా యొక్క అత్యంత ద్రవ కొలత ఏది? విచ్ ఈస్ ద మోస్ట్ లిక్విడ్ మెజర్ ఆఫ్ ది మనీ? ఆప్షన్ ఏ M4, ఆప్షన్ బి M3, ఆప్షన్ సి M2, ఆప్షన్ డి M1. ఆన్సర్ M1 ద్రవ్యం. మరొక ప్రశ్న, అధిక శక్తితో కూడిన డబ్బు వీటిని కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ C+DD+OD, ఆప్షన్ బి C+R+OD, ఆప్షన్ సి C+R+TD, ఆప్షన్ డి C+DD+TD. ఆన్సర్ బి C+R+OD. మరొక ప్రశ్న, భారతీయ ద్రవ్య వ్యవస్థ దేనిపై ఆధారపడి ఉంది? ఆప్షన్ ఏ పేపర్ స్టాండర్డ్, ఆప్షన్ బి మెటాలిక్ స్టాండర్డ్, ఆప్షన్ సి గోల్డ్ స్టాండర్డ్, ఆప్షన్ డి క్రెడిట్ మనీ స్టాండర్డ్. ఆన్సర్ ఏ పేపర్ స్టాండర్డ్. మరొక ప్రశ్న, క్రింది వాటిలో భారతదేశ అపెక్స్ బ్యాంక్ ఏది? ఆప్షన్ ఏ RBI, ఆప్షన్ బి SBI, ఆప్షన్ సి SBP, ఆప్షన్ డి PNB, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఆన్సర్ RBI. మరొక ప్రశ్న, నోటు జారీ హక్కు ఎవరికి ఉంది? సెంట్రల్ బ్యాంక్, ఆప్షన్ బి కమర్షియల్ బ్యాంక్, ఆప్షన్ సి ఒక ప్రభుత్వానికి, ఆప్షన్ డి సహకార బ్యాంక్. ఆన్సర్ ఏ సెంట్రల్ బ్యాంక్ RBIకి ఉంటుంది. మరొక ప్రశ్న, క్రింది వాటిలో సెంట్రల్ బ్యాంక్ యొక్క విధి ఏమి? ఆప్షన్ ఏ నోట్ల జారీ, ఆప్షన్ బి ప్రభుత్వానికి మరియు బ్యాంకులకు బ్యాంకర్, ఆప్షన్ డి డబ్బు సరఫరా మరియు నియంత్రణ, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ పైవన్నీ సరైనవే. RBI అనేది నోట్లను జారీ చేస్తుంది, ప్రభుత్వానికి మరియు బ్యాంకులకు ఒక బ్యాంకర్గా ఉంటుంది, డబ్బు సరఫరా మరియు నియంత్రణ విధానంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. అందులో మరొక క్వశ్చన్, ఒక వాణిజ్య బ్యాంకు RBI వద్ద ఉంచవలసిన మొత్తం డిపాజిట్ల నిష్పత్తిని ఏమంటారు? ఆప్షన్ ఏ చట్టబద్ధమైన ద్రవ్యత్వ నిష్పత్తి, ఆప్షన్ బి డిపాజిట్ నిష్పత్తి, ఆప్షన్ సి నగదు నిల్వల నిష్పత్తి, ఆప్షన్ డి లీగల్ రిజర్వ్ నిష్పత్తి. ఆన్సర్ సి నగదు నిల్వ నిష్పత్తి, క్యాష్ రిజర్వ్ రేషియో, CRR. మరొక ప్రశ్న,
డిమాండ్ డిపాజిట్లు ఎందులో ఉన్నాయి? ఆప్షన్ ఏ ఖాతా డిపాజిట్లు మరియు స్థిర డిపాజిట్ల పొదుపు. ఆప్షన్ బి ఖాతా డిపాజిట్లు మరియు కరెంటు ఖాతా డిపాజిట్లను ఆదా చేయడంలో. ఆప్షన్ సి కరెంటు ఖాతా డిపాజిట్లు మరియు స్థిర డిపాజిట్లలో. ఆప్షన్ డి అన్ని రకాల డిపాజిట్లలో కలిగి ఉంటాయి. ఆన్సర్ బి ఖాతా డిపాజిట్లు మరియు కరెంటు ఖాతా డిపాజిట్లలో డిమాండ్ డిపాజిట్లను ఉంటాయి. మరొక ప్రశ్న, వస్తు మార్పిడి వ్యవస్థ యొక్క అవసరమైన పరిస్థితులు ఏమిటి? ఆప్షన్ ఏ పరిమిత అవసరాలు. ఆప్షన్ బి లిమిటెడ్ ఎక్స్చేంజ్ ఏరియా. ఆప్షన్ సి ఆర్థికంగా వెనుకబడిన సమాజం. ఆప్షన్ డి పైవన్నీ. వస్తు మార్పిడి వ్యవస్థలో అవసరమైన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది క్వశ్చన్. ఆన్సర్ డి పైవన్నీ సరైనవే. మరొక ప్రశ్న, బార్టర్ సిస్టమ్ యొక్క ప్రయోజనాలు ఏమిటి? ఆప్షన్ ఏ సాధారణ వ్యవస్థ. ఆప్షన్ బి మరింత పరస్పర సహకారం. ఆప్షన్ సి ఆర్థిక అసమానతలు ఉండవు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ పైవన్నీ సరైనవే. మరొక ప్రశ్న, వస్తు మార్పిడి విధానంలో ఉన్న కష్టం ఏమిటి? ఆప్షన్ ఏ డబుల్ యాదృచ్ఛికం లేకపోవడం. ఆప్షన్ బి వస్తువుల విభజన కష్టం. ఆప్షన్ సి విలువ యొక్క సాధారణ ఆమోదయోగ్యమైన కొలత లేకపోవడం. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ పైవన్నీ సరైనవే. 25వ ప్రశ్న, డబ్బు పరిమాణం యొక్క సరైన క్రమం ఏది? ఆప్షన్ ఏ కమోడిటీ మనీ, పేపర్ మనీ, మెటల్ మనీ. ఆప్షన్ బి కమోడిటీ మనీ, మెటల్ మనీ, పేపర్ మనీ, క్రెడిట్ మనీ. ఆప్షన్ సి క్రెడిట్ మనీ, మెటల్ మనీ, పేపర్ మనీ. ఆప్షన్ డి పైవి కావు. ఆన్సర్ కమోడిటీ మనీ, మెటల్ మనీ, పేపర్ మనీ మరియు క్రెడిట్ మనీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుతో 25 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. రేపు మరొక 25 ప్రశ్నలతో కంటిన్యూ అవుతుంది ఎకానమీ. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.